డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కూటమి ప్రభుత్వనధికారం చేపట్టి సంవత్సరకాలం గడిచినా ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలు నెరవేర్చకుండా అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాడు. కానీ సూపర్ -6 హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏడాది అవుతున్నా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. మాట తప్పి చంద్రబాబు చేస్తున్న మోసాన్ని నిరసిస్తూ ఈరోజు వెన్నుపోటు దినంతో బుద్ధి చెబుతూ ముమ్మిడివరం నియోజకవర్గంలో భారీ ఎత్తున పార్టీ శ్రేణులు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పితాని బాలకృష్ణ, అమలాపురం పార్లమెంటరీ పరిశీలకులు జక్కంపూడి విజయలక్ష్మి, అమలాపురం పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు కాశీ బాల మణికుమారి, ముమ్మిడివరం నగర పంచాయతీ చైర్మన్ కె ప్రవీణ్ కుమార్, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు కోరుకొండ సత్యనారాయణ, దిల్లీ నారాయణ, ముమ్మిడివరం మండల పార్టీ జగతా బాబ్జీ, మమ్మిడివరం టౌన్ కన్వీనర్ బొంతి బుజ్జిబాబు, పోలవరం మండల కన్వీనర్ శ్రీను రాజు, పెద్దన్నయ్య, తాళ్లరేవు జడ్పిటిసి దొమ్మేటి సౌమ్యల్ సాగర్, ముమ్మిడివరం జడ్పిటిసి కుడిపూడి శంకర్రావు, కాట్రేని కొన మండల సర్పంచుల సమైక్య అధ్యక్షులు గంటి వెంకట సుధాకర్, మండల యూత్ నడింపల్లి సందీప్ వర్మ, వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి అబద్ధపు హామీలు, ఆచరణ సాధ్యం కాని హామీలు ప్రజలకు చెప్పి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజు నాటికి కరెక్ట్గా సంవత్సర కాలం అంటే ప్రజలకి వెన్నుపోటు పొడిచిన దినంగా ఈరోజు జగన్ గారు అభివర్ణిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోని కూడా ప్రజలు ఏ రకంగా అసంతృప్తిగా ఉన్నారు, ప్రజలను ఏ రకంగా మోసం చేశారు, ప్రజలు ఏ రకంగా మోసపోయారో అని ప్రపంచానికి తెలియజెప్పే విధంగా ఈరోజు ఒక వెన్నుపోటు దినోత్సవంగా ఇవాళ నిరసన తెలియజేయమని చెప్పి రాష్ట్ర కార్యక్రమం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పిలుపునిచ్చారో ఆ పిలుపు మేరకు ముమ్మిడివరం నియోజకవర్గంలో 4 మండలాలు తాళ్లరేవు, పోలవరం, అలాగే కాట్రేని కూడా ముమ్మిడివరం మున్సిపాలిటీకి సంబంధించి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ స్వచ్ఛందంగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు చూసిన మనకే అర్థమవుతుంది ప్రజల్లో ఏ రకమైన ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా సుమారు 143 హామీలు ఇస్తూ దాంతోపాటు ఒక సూపర్ 6 అని చెప్పి ఒక 6 హామీలు ప్రజలకు మంచి చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేస్తున్నటువంటి హామీలు కాదని ఇంకా మంచి చేస్తామని చెప్పి హామీలు దానిలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. గొప్పగా నేను పెన్షన్ ఇస్తున్నానని చెప్తున్నాను. ఎంతమందికి నువ్వు పెన్షన్ ఇస్తున్నాను? 2019లో నువ్వు అధికారం కోల్పోయే నాటికి 40 లక్షల మంది పెన్షన్దారులు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో సుమారు 64 లక్షల మందికి అంటే సుమారు 24 లక్షల మందికి అదనంగా పెన్షన్లు ఇచ్చావు. ఇవాళ నువ్వు ఆ పెన్షన్లో మళ్ళీ ఏరివేత చెప్పి కొంతమంది తీసేసి నువ్వు 1000 రూపాయలు పెంచి 4000 ఇస్తున్నానని గొప్పగా చెప్తున్నావు.
అలాగే ఏదైతే పేదవాడికి మంచి చేసే అనేక కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఇవాళ తల్లికి వందనం అని నేను ఇంట్లో ఉన్న పిల్లలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి సంవత్సర కాలం వస్తుంది. అలాగే మహిళలకు ముఖ్యంగా మేము ఏదైతే మాట ఇచ్చామో ఇవాళ ఉచిత గ్యాస్ అన్నాం. ఉచిత గ్యాస్ ఎంతమందికి అందుతుంది అనేది ఇవాళ ప్రజలే ఇవాళ మీకు బుద్ధి వచ్చేలాగా రేపు ఎన్నికల్లో చెప్పుకుంటున్నారు. అలాగే ఉచిత బస్సు అన్నాం. బస్సు లేదు, బస్సు లేదు, ఏమీ లేదు. ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ఆడబిడ్డకి ప్రతి ఒక్కరికి కూడా 18,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తానని చెప్పి నువ్వు మాట ఇచ్చావు. అది కూడా ఎక్కడ కూడా నువ్వు అమలు చేసిన దాఖలాలు అది ఎప్పటి నుంచి అమలు చేస్తామనేది కూడా నువ్వు ఎక్కడ కూడా చెప్పలేని పరిస్థితిలో మీరున్నారు మీ ప్రభుత్వం. అలాగే ముఖ్యంగా రైతులను మోసం చేసిన విధానం మీరు చూస్తున్నట్లయితే అన్నదాత సుఖీభవ అని చెప్పి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నారో దానికి అదనంగా 20,000 రూపాయలు జోడించి ఇస్తానని చెప్పి మీరు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకునే పరిస్థితి ఈ సంవత్సర కాలంలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మీరు మాట్లాడిన సందర్భం లేదు. అంటే అన్నదాతను మోసం చేస్తాం, ఆడబిడ్డలను మోసం చేస్తాం, ఎవరైతే స్కూల్ పిల్లల్ని మోసం చేస్తాం. అలాగే ముఖ్యంగా నువ్వు ఏదైతే ఇవాళ కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పి ప్రజలకి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మాట ఇచ్చామో మాట తప్పి సుమారు 15,000 కోట్ల రూపాయలు ఇవాళ అదనంగా ప్రజల మీద భారం వేసి ఇవాళ ఆంధ్ర ప్రజలను మోసం చేసి అలాగే ముఖ్యంగా నిరుద్యోగులు ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తారని నువ్వు మాట తప్పితే రేపు ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగ వృత్తి కింద 3,000 రూపాయలు నేను ఇస్తానని చెప్పి దాని ఊసు లేదు. ఇవాళ ప్రతి విషయంలోని కూడా కూటమి ప్రభుత్వం ఇవాళ మోసం చేస్తూ ఇవాళ నేను గొప్పగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాను లేదా గొప్పగా నేను పరిపాలిస్తున్నానని మీరు చెప్పుకుంటున్నారు. ప్రజల్లో అయితే మటుకు తీవ్రమైన వ్యతిరేకత, తీవ్రమైన మీ మీద అసంతృప్తి ఈ ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటికైనా మీకు ఒక ప్రతిపక్ష హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నారు, ఇచ్చిన హామీలను అమలు చేయండి, ప్రజలు మోసం చేయొద్దు. మీరు ఏదైతే మిమ్మల్ని నమ్మి ప్రజలు ఓటేశారో మీరు ప్రజలకు మంచి చేయమని చెప్తున్నారు. మీకు ఈ సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఏదైతే మీ అందరికీ కూడా మేము తెలియజేసేది ఒకటే, ఇచ్చిన ప్రతి హామీని ఏదైతే మీరు 143 హామీలు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో అలాగే సూపర్ 6 ఏదైతే ఉందో తక్షణమే అమలు చేయాలి. ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి రేపు రాబోయే ఎన్నికల్లో మీకు ఖచ్చితంగా దాని పర్యవసానాలు ఉంటాయి. రేపు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రభుత్వం ఇవాళ రావడం ఖాయం. మళ్ళీ ఈ రాష్ట్రంలో ఒక సుపరిపాలన అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముందుంటారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.